ఇక సకలము తెలిసినటువంటి వాడు సహదేవుడు. సకల శాస్త్ర సంపన్నుడు సహదేవుడా తండ్రి బాలుడను ఇక మా కలత్రైనటువంటి ద్రౌపది ఎన్నడూ కానీ పరాక్రమం ఎరుగునటువంటి రాకుమారి ఈ రోజు ఒక చిరుత రాణి ఎంత దాసి పనులు చేయవలసి వచ్చింది. అయ్యో దైవమా పరాత్పరా, పంచవర్తకి వైనట్టి పాంచాల రాజపుత్రి పంచవర్తకి వైనట్టి పాంచాల రాజపుత్రి మాలినియను సైరేంద్రి పనులు ఆచరింపవలసే దైవమా అయ్యో దైవమా దైవమా అలా మేము పాండవులకు కూడా మారువేషములచే విరాటపురము చేరుకోవడానికి నిశ్చయించుకున్నాం. ఈ రోజు శుభదినము కాబట్టి మునుముందుగా విరాటపురము చేరుకొని విరాటరాజును సందర్శించి అజ్ఞాతవాసము ప్రారంభించేది కాక
ఆశీర్వాదం చల్లగా వద్దుల్లో కాబోతు జాతు మన వాళ్ళంతా బాగున్నారా అనేది మన వాళ్ళంతా బాగున్నారా అని అందరూ బాగున్నారు. అందరూ బాగున్నారా అయ్యా అటు చూడు ఎవరో మహానుభావుడు ఎత్తేంద్ర వారు వస్తున్నారు మన ఆస్థానం నీ పేరు చెప్పుకుంటూ వస్తున్నారు మన మందిరంలోకే వస్తున్నారు కదా. వస్తున్నారు అతనికి ఎదురేగి అతని తోడ్కొని రమ్ము. అలాగే మహారాజును పలకరించి తదుపరి నేను వచ్చినటువంటి సమాచారం రాజుగారితో వినవించగాక ముందుగా ఇక్కడ ఎవరో వస్తున్నారే కానీ రాజు అయ్యా మహాత్మా నీ పాదాలకు నమస్కారాలు ఆశీర్వాదం మిమ్మల్ని చూస్తుంటే దండలు పెడుతున్నావు ఎవరు నువ్వు? మహా మహా వేద పండితులుగా ఉన్నవారు కదా మహాత్మా మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో ఒక ఆస్థానంలో ఉన్నట్టుగా ఉన్నది. అవును మహాత్మా ఎక్కడి నుండి వచ్చావు? నేను ఆ విరాట్ మహారాజుకి ఆస్థాన సంతోషిని అయినా చాలా సంతోషమైన మహారాజు గారు కొలువు కుటుంబం ఉన్నారు ఒక్క విషయం నేను అడగల్లా ఏమంటది? చేసి వెంబడి తిరుగుచున్నాడు నీకొకటి లేదురా నీకొకటి లేదురా నీకొకటి లేదురా అంటారు మహాత్మా ఏమనేది నాకు తెలియలేదు నాకు ఒకటి లేదు, నీకెట్లా తెలుసు? నీకు కాదు మహానుభావా నన్ను అంటున్నారు అడుగుతున్నావే నీకు ఒకటి లేదు, నీకొకటి లేదురా అట్లా అట్లా నన్ను అంటున్నారు అది ఏమి మహాత్మా ఏమి లేదంటున్నారు, ఏమి లేదంటున్నారు. ఏమో మహాత్మా నీకు ఒకటి లేదు అంటున్నారు అది ఏమో నాకే తెలియదు మూర్ఖుడా, నువ్వు మంచి శాస్త్ర ప్రాణములు చెప్తున్నావు అది కాదు నిన్ను అడిగారు కదా నీకు ఒకటి లేదు అని, ఏమి లేదని తెలుసుకున్నావు. నాకు ఏమి తెలియదు మహాత్మా వాళ్ళు అంటారు కానీ నాకు తెలియదు. ఓహో మహాత్మా నాకు లగ్నం లేదంటూ ఉన్నారు, పెళ్ళయ్యే యోగం లేదురా నీకు మూర్ఖుడా అని అన్నారు అంటున్నారు. కొట్ట వార్తలు గమ్మున పెద్ద ముక్కోటి వాళ్ళతో పనిలే నాతో నీకు పని అయినా మరి అడిగే దాన్ని బట్టి చెప్పడం ఉంటుంది. నీకు పెళ్ళయ్యే యోగం ఉందా లేదా అని అడుగుతున్నాను. నీ అష్టవాసులు చూడగా చెప్తున్నారు. అలాగే మహాత్మా ఏ చేయరా, రెండు చేయలు కాదు, శుభ్రం చేయలే దరిద్రుడా. మహాత్మా దీనికంటే ఎవరు చేయలేరు. గంగా జలంతో శుభ్రం చేయాలంటే లాలా జలంతో శుభ్రం చేసావు కదరా. లాలాజలం పుట్టుకతో మా అమ్మ కట్టి వచ్చింది లాలాజలం. అది అన్ని చోట్ల వాడకూడదు. అది లాలా జలము కిందకి లోపలికి వెళ్ళిపోవాలి. బయట వచ్చింది అనుకో సస్తావు. ఒకసారి చూసి చెప్పు స్వామి. నీ హస్తరేఖలు చూడగా నీకు కళ్యాణ యోగం ఉన్నదే. ఎన్ని రోజుల్లో ఉండాలి నాకు లగ్నం? ముహూర్తం కూడా ఇప్పుడే చెప్పేదంట. నీ ఆత్రోటం చూస్తుంటే ఒక 6 నెలల్లో ఉంది ఆయన. మర్యాద బాగుండదు స్వామి. ఎందుకు అనుకోండావు ఎన్ని గౌరవిస్తున్నాడు అంత వద్దు. ఈ సరికాలంలో డిగ్రీ తోసి పెట్టాయి. ఇంకా ముందరకే లగ్నం డిగ్రీ తోసి పెట్టాయి. అది నేను చెప్పేది. 3 నెలల్లో ఉంది పోనాయన. ఇంకొంచెం మర్యాద బాగుండదు స్వామి. మరి అంత దూరంలో ఉంది స్వామి. దగ్గరికి తోసి దగ్గరికి చాలా ఆటలుగా ఉంటారు పెట్టాయి కదా. రేపే ఉంది ముహూర్తము. ఎందుకంటే ఒకేసారి నీకు చెప్పాను అనుకో రేపు ఉన్నదని నీ మనసులోని మాట ఎట్లుంటుందో ఆలోచిద్దాం. అంటే ఆ పెళ్లి కూతురు ఏ గుమ్మడి ఇప్పుడే చెప్పాను. అన్ని చెప్పాను స్వామి. మల్లక అప్పుడప్పుడు మల్లక చిక్కని ఎట్లా అందుకు స్వామి
సరే నీ అష్టవాసులు చూడగా ఈ మూలలో ఉన్నది నాయనా ఈ మూలలో ఉంటే రాబోయే భార్య ఆ మూలలో ఆ. ఆ బిడ్డని నేను పెళ్లి చేసుకునేస్తాను. సరే, అయిపోయింది అనుకో. అయిపోయింది అనుకో. ఆ. ఆ బిడ్డకి ఏం బిడ్డ గుర్తుంది? ఈ అప్రాచులు అంటే ఈడేనాయన ఏదో స్వామి అంటే బిడ్డ పుట్టే యోగం కూడా ఇప్పుడే చెప్పేయమంటావు మొత్తం పూర్తి అయిపోవాలి. కడకో కాడకు ఇట్లా అబద్ధ మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి మొట్టమొదటిసారిగా ఆడబిడ్డ అవుతుంది పో. స్వామి ఆ, నీ పాదాలు మొక్కుతాడు. ఆ బిడ్డ కూడా పుట్టి ఆ. ఆ బిడ్డని ఎవరికి ఇస్తాము? అది కూడా ఇప్పుడే చెప్పాయి అయిపోవాలి స్వామి. మీ భావమతులు మేనబాతులు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చి చేసి ఇచ్చినోడు నువ్వు, పుట్టించినోడు నేను. లేదు, నువ్వు నా చేసుకోలేదు, నేను నా చేసుకోలేదు. ఒరే 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 దళితుడా ఒరే అప్రాచుడా ఏంది? ఏం మాట్లాడుతున్నావు తెలుగు తెలుగే మాట్లాడుతావు తెలుస్తున్నది తెలుగే మాట్లాడతాడు. నా దగ్గరికి రా ఏం మాట్లాడుతున్నావు అసలు ముట్టుకుంటాము, బాగా ముట్టుకో. సరే మనకు పుట్టిన బిడ్డను మనం చేసుకోకూడదు మనం ఈ జగా చెట్టు నాటున్నాము. ఆ. మన చెట్టు మనం ఎక్కి పెట్టుకొని తినక ఏ రోజులు ఎట్లా తింటారు? ఏయ్, వృక్షాలు వేరు మనం మానవులు కాబట్టి మానవత్వంతో జీవించాలి సరేనా అలాగే మన సరే మహారాజు గారు ఉన్నారు కదా ఉన్నారు, ఆస్థానంలో కొలి పెట్టుకో ఉన్నారు. కొలిమే కొలిమే కొలు కొలు కూటములో సరే రాజుగారిని విచారిద్దాం అలాగే సరే మిమ్మల్ని మర్యాదలతో తీసుకోవటమన్నాడు. సరే మా రాజుగారితో వినవించు అలాగే వచ్చేసినాడు స్వామి. మహాత్మా మహారాజుకి జయము జయము మహాత్మా మహారాజా శ్రీహితుడు వగుతున్నాను జా శ్రీహితుడు వగుతున్నాను జా సహాయకుడవై రాజా వర్జిల్లవయ్యా బహుకాలమున రాజా రాజా మహారాజుల వారి ఆశీర్వాదం చల్లగా వర్జిల్లవయ్యా మహాభాగ్యం అయినా మహాత్మా మహారాజా మిమ్మును చూడగా దేవాంశ సంపూతుల వలె దోస్తున్నది. ఓహో. అయినా
ఏమో సంకోచిస్తున్నావు, ఏ సంకోచన లేకుండా సావధానంగా నిర్ణయిస్తున్నావు. అడగవచ్చు. అడగవచ్చునా? మహాత్మా మహారాజా, పంచభూతాశ్రమం అనగా భూమి, ఆకాశం, వాయువు, నీరు, అగ్ని, ఇలా పంచభూతాలు సంచరించేటువంటి అరణ్యము నుండి వచ్చేసాను. మహాత్మా, నా పేరు కక్కుబట్టు అని నామదేవ గారు. అయ్యా హిందూ వంశమున అగ్రజునులు అంటే బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వాడు. హలో హలో మరి పంచభూత ఆశ్రమం నుండి నీ తండ్రికి పడిగలిగి వచ్చారు కాబట్టి నేను హిందూ వంశమున అగ్రజుండను, శాస్త్ర పురాణం చెప్పేటి వాడు. మహాత్మా,
ధర్మరాజు ఉన్నారు కదా, అవును. అతని శ్రద్ధ మిక్కిల ధర్మశాస్త్రం చెప్పటకై వస్తున్నా. అంతేనయ్యా మహాత్మా అవసరం లేదు. అవసరం లేదు. శాస్త్రం చెప్పట వారికి రాజభోగం ఎందుకయ్యా? అవునా? ముప్పూటలు అంత భోజనం పెడితే సార్ చూడు. ఇది నవరంధ్రాలతో కూడినటువంటి కుండ. ఇది ఈ కుండకి అంత ముప్పూటల భోజనం ఉంటే సార్ మహాత్మా! నీవు నేను నా సవిచారమంతా విన్న తర్వాత నీ చెత్త ఉండడానికి ఏ ఇబ్బంది లేదు కదా. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు అంగీకారమే కదా. మీ బోధవారు మా ఆరోగ్య బోధములన్నీ ఏరుకుని ఇచ్చటనే ఉండండి. మహారాజా, ఓ విరాట మహిజా, ఓ విరాట మహిజా, నేలెదనే పొలమునందు అరవంద వచల కాలము రుల్లిచట నవలనే నందగోను చెప్పు మహారాజా. మహాత్మా నీ చెత్త ఒక సంవత్సర కాలమే ఉంటా. తదుపరి నాకు ఇష్టమైన చోటుకి వెళ్తున్నాను. మహాత్మా అయినా శాస్త్ర పురాణములైనా ఇంకా ఏమైనా మహారాజా, శాస్త్ర పురాణంలో చెప్పచ్చు నీకు పొద్దు గడవకుండిన వేడుకార్థముగా జూదం కూడా ఆడతా. చాలా సంతోషం. ఆహా. మాకు కూడా జూదం అంటే మహాప్రీతి. అవును. అయ్యా మహారాజా, అవునా? బహుదూరం నుండి నడిచి వచ్చాను. నీవు విశ్రాంతి కూడా చూపు. ఆస్థాన సంతోషి అయ్యా మహాత్మా, స్వాముల వారిని మన ఆస్థాన గృహములకు వెళ్ళి విశ్రాంతి కోరుము. స్వామి ఇంతకీ ఆయన మాటలో చికెన్ ఎట్లా తింటాడా? ఒరేయ్, ఈ ఇంట్లో దర్శనం కాస్త వారు స్వామి ఏమన్నా మాకు గృహంలో మటన్ చికెన్ తింటారా? మీరు తింటారా? ఎవరు? మీరు. మేము ముస్లిమాన్లు, పశ్చిమ జాతి మాది. ఆ. మేము అన్ని తింటాం. అన్ని మా స్వామి రాజుగారు ఏం చెప్పారంటే ఏయ్, అన్ని తింటారంటున్నావు. నేను చెప్పినవన్నీ తింటావా? స్వామి నీకు భక్తి భక్తి ఎక్కువ నాయనా. మనం తినే ఆహారాలు అన్నము, సాంబారు, ఇడ్లీ, దోశ, వడ, పూరి, వడ ఇవన్నీ తింటాం.
చికెన్ మటన్ కూడా తింటాం. అయితే ఆ ఉన్నాయి వాళ్ళ సార్ ఫస్ట్ వడ్డించని చెప్పా. చికెన్ మటన్ వడ్డించండి. చూడు మేము తినేటివే వడ్డించు తినేటివి వద్దు. వద్దా? ఒకసారి తిని నా కొడుకు కాదు నువ్వు. సరే వెళ్ళినాయన సరే వస్తావా? లోపలికి వస్తావా నీకు అర్హని దేవదేవత మా దేవత సర్వమ అఖిలాల కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యంతర గాను ఈ రోజు కార్యక్రమం ఏమంటే ఇదే గ్రామస్తులైనటువంటి పెద్దలు పూజలు గౌరవనీయులు వంగి తిమ్మప్ప గారు ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కొడుకులు కోడాళ్ళు అల్లుళ్ళు ఆడబిడ్డలు అందరూ కూడా కలిసి ఈ నాటకాన్ని ఏర్పాటు చేశారు. కీచక వద నర్తనశాల విరాటపురం అని భారతాల్లో ఎక్కువ అతి ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇటువంటి నాటకం ఎన్ని తక్కువలు కన్నబిడ్డలు క్షమించాలని మరి మరి కోరి ప్రార్థిస్తూ మొట్టమొదటిసారిగా చంద్రప్పన్న గారు తండ్రి అయినటువంటి తిమ్మప్ప గారు ఆత్మశాంతి కోరి కొడుకైనటువంటి చంద్రప్పన్న గారు కూడా ఈ దేవసభలో 100 రూపాయల కానుకలు సమర్పిస్తున్నారు మొట్టమొదటిసారిగా. వారికి వారి కుటుంబానికి ఆ సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి సర్వదా కాపాడాలని మరి మరి కోరి ప్రార్థిస్తున్నాం. పుట్టినది పురిటిలోనా పోయేది మట్టిలోనా ఈ ఇల్లు తిరము కాదయ్యా ఓ అమ్మగారు ఈ ఇల్లు వేరే వద్దయ్యా. మన తిమ్మప్ప గారికి తప్పకుండా నరక ప్రాప్తి తొలగి వైకుంఠం స్వర్గం కైలాసం లాంటి పుణ్యలోకానికి చేరుకోవాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నా. అదేవిధంగా తిమ్మప్ప గారి మర్దాలైనటువంటి తులసమ్మ గారు, మనవరాలైనటువంటి మంజమ్మ గారు, ఇరువురు కూడా ఇక బావగారికి ఆత్మశాంతి కలగాలని మర్దాలు, తాతగారికి ఆత్మశాంతి చేకూరాలని మనమరాలు, వీళ్ళు ఇరువురు కూడా 100 రూపాయల కానుకలు సమర్పించుకున్నారు.
వారికి కూడా ఆ సర్వేశ్వరుడు చల్లగా చూడాలని మరి కోరుకుంటున్నాం. చుక్కల్లోకెక్కినాడు తక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. చుక్కల్లోకెక్కినాడు తక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. బొట్టు రాసుకున్నది కట్టుకున్నది పాడేయడానికే దేవున్నది కొరివి పెట్టడానికే కొడుకున్నదో. చుక్కల్లోకెక్కినాడు తిమ్మప్పగారు ఎప్పటికీ ఎవరికి చిక్కరాడు. అటువంటి పుణ్యాత్మనికి తప్పకుండా వైకుంఠ పదవి కలగాలి. ఈ రోజు ఎంతమంది జాగరణ చేస్తున్నాం, ఈ జాగరణ పుణ్యఫలాన అతనికి తప్పకుండా వైకుంఠ పదవి కలగాలంటే మనం అందరూ కూడా గోవింద స్వరం చేయాలి. అందరూ కూడా గట్టిగా గోవింద స్వరం చేసిన తప్పకుండా ఆత్మశాంతి కలుగు. జై విజయారణ గోవింద, ఆదికారణ గోవింద, ప్రహ్లాదరణ గోవింద, తిమ్మప్ప పేరు మీద చాలు గోవింద, పలుమారు గోవింద గోవిందాయనుడు. భక్తుల హృదయాలు నిలిచేవు స్వామి శ్రీ వెంకటరమణ. ఒకసారి మా మొదలాల శ్రీ గోవిందంతో వెలిగేములా శ్రీ వెంకటరమణ. ఒకసారి మా మొదలాల చింతరా. విశ్రాంతి భవనంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. భవనంలో చికెను మటను కాదు కాదు అవి కావచ్చు పప్పు అన్నము సాంబారు
సర్వస్వము ఓటపడ్డాము. 12 ఏళ్ళ అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసం. 12 ఏళ్ళ అరణ్యవాసము పరిపూర్తి గావించాము. ఇప్పుడు అజ్ఞాతవాసము కొరకై ఒకే నగరములో ఒకే గృహములో ఉండాలని నిర్ణయించాము. కావున యా విరాట నగరములో యా విరాటలతో ధర్మాత్ముడు చెప్పగా విని నేను యా విరాట్ నింట మా అన్న కక్కుబట్టును నామదేమున కక్కుబట్టును నామదేమున యా విరాట్ అవసరాలను చేరినాడు. నేను వలనున్నాను నామదేమున యా విరాట్ నగరము చేరేది కాక బంగోలు తిమ్మప్ప అనే భక్తగ్రేశ్వరుడు స్వర్గస్థుడైనాడు. అతను కృష్ణప్ప గారు కూడా కొడుకిచ్చినదా. కృష్ణప్ప గారు మా తండ్రి గారు నీ పుత్రుడితో మర్చిపోతా ఉండమని మా తండ్రి గారు నీ పుత్రుడితో దాల్చని చెప్పనేసి 100 రూపాయలు గాను మా కళా బృందానికి ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆ దేవదేవుడు ఆంజనేయ స్వామి, ద్రౌపది మాత, శ్రీకృష్ణ భగవానుడు అసలు ఇప్పటి నుంచి తన కనుక వస్తు మా నుంచి సన్నగా కమలు కోరుకుంటూ ఉన్నాం. కృష్ణ నీకు అద్భుతం. యా విరాట నగరము చేరినాడు. నేను యా విరాట నగరము చేరినాక
నీ ఊరేది వేరేది నీ కులపత్ర నామములు చక్కగా వినవించుకో. అవును నా కులము సూత్ర కులము అయినా నీవెక్కడ పుట్టున్నావు? అయ్యా ఏం మాట్లాడుతున్నా తెలుసా? ఏయ్ ఒక్క పచ్చి నా పట్టుకో
భక్ష ఇదో నీవు వలలు ఆ. నీవు వంటలు చేస్తున్నావు. అవును ఏమేమి వంటలు చేస్తున్నావు? నేనా ఆ, భక్ష భోక్ష ఆ, లస్య ఆ. జోస్య ఏమో? మద్యపాటి పదార్థములు పెక్కురుసులు ఎత్తున్నట్లుగా వినాడు కుమారా. నువ్వు చక్కగా అవును కొనుక్కున్నానంటున్నావు. అవును అయినా నిన్ను చూడగా దేవాంత సముద్రం వలె దోస్తున్నది. నేనా అవును ఏ వంటలు చేసుకుని బతికేవాడు నీవు వంటలు చేస్తున్నానంటున్నావే. ఆ. నీవెక్కడ గుండ్రుడవో నీవెక్కడ గుండ్రుడవో ఓ వలయమున పరురోజమున మార్గం ఓ వంతుల దొరుకుతున్నది ప్రభువా యొక్క దేశమో. దేవాంశ సముద్రం వలె దోస్తున్నావు. నేను అవును దేవంత సముద్రం అవును నేను వంటలు చేసుకుని బతికేవాడయ్యా. అయ్యా ఆ, నేను మునపాట ఎక్కడ చేస్తున్నట్టు వంటలో అయినా నీవు వంటలు పెక్కులుగా చేస్తున్నావని చెబుతున్నారు. అవును మునుపు నీవు ఎక్కడ వంటలు చేసినావు? నేను అవును. అందుగా ఆ. వినవిస్తుందో ఏయ్! పానుగనే పానవిందనో. పానుగనే పానవిందనో. ఏ వంటలు చేయవాడు కానలకే గిరోదిక్కులోయ్. కానలకే గిరోదిక్కులో. కానకో వచ్చేది ఏమయ్యా? పాండవుల శబ్ద వంటలుగా విసుచుంటిని వారు దాయాదులతో దూరంలాడి 12 నవసము 7 వాసము ఒక్క 7 అజ్ఞాతవాసము గడపుటకై అరణ్యం వెళ్ళిపోయారు. అప్పుడు దిక్కుతోటగా యా విరాట నగరములో యా విరాట రాజు అది ధర్మాత్ముడని చెప్పగా విని ఈ చెంతకు వచ్చింది. అయినా నీవు రాజభోగమా అవును నాకెందుకు ఆ. అయ్యా ఆ. నేను నీ పట్టు అప్పుడు నాకు దోస్తా యా విరాట నగరంలో విరాట్ రాజు దాటి ధర్మాత్ముడని చెప్పగా నీ చెంత వచ్చి చేరానయ్యా. అయినా ఆ, నీవు ఆ, వంటలు చేయుటకు ఆ. నేనా వంటలు చేశాక నీకు వంటలు చేయుటకు మద్యం ఏమేమి కావాలి? నాకా? అవును అయ్యా ఒక పూటకి 7 పుస్తకం బియ్యం కావాలి. నీ అమ్మనే ఉన్నా. నీ వెనువెమ్మడే ఉన్నాను నీ అమ్మ. నీ వెనువెమ్మడే ఉన్నాను. వీడా
పెట్టుకున్నాను నువ్వు. మహాత్మా, అక్కడ నేను పొరపాటు మాట్లాడాను. ఏయ్, అయ్యా, ఒక్క పూటకి నేను వండే వంట ఎంత చూసా? నాకేం తెలుసు? ఒకే పూటకు ఎంత? 7 పుట్లు మేము. 7 గుంటలు మేము. ఆ. మా జనాలందరికీనా? అందరికీనా? 7 పుట్లు బియ్యము వండుతా. అంత శక్తి ఉంది నాకు. 7 గుంటలు మేము వండుతావు. ఆ. ఆ 7 గుంటలు మేము తినేదానికి జనాలు రాకుండా అయిపోతారు అనుకో. నేను ఒకటే తింటా. ఏయ్, నేను ఒకటే తింటా. అబ్బా, డిస్టర్బ్ చేయకూడదు. నేను ఒకటే తింటా. ఒకటే తింటావా? అవును. మహానుభావా, నీ పాదాలకు నమస్కారం. మహానుభావులు పొందము సజ్జ సత్తలు సత్యము పాయసానికి పాయసానికి ముప్పన్నము కందివేళలో ఏమిటి ముద్దు పప్పు ముద్ద పప్పుకి పుట్టేరు శనికలో పుట్టడి చెరుకులు పూర్ణానికి పూర్ణం చేయడానికి నీళ్ళు తిన్ను. నెయ్యి ఒక గిన్నె. డిస్టర్బ్ మాత్రం చేయకూడదు. ఎప్పుడు మనసు డిస్టర్బ్. ఇవన్నీ చెప్పినవి అవును. ఏమి కావాలో మా రాజుగారి అనుమతి ప్రకారముగా నీకు లోటు తోలేస్తాను. ఇవన్నీ చేసి జనాలకంతా పెట్టి నువ్వు తిను. ఆ జనాలకి రాకైనా మధ్యపడతాను. అంతా కూడా నువ్వే సమస్య పూర్తి. అట్లా అవును మహాదేవ. కలిసిన పట్టుగా నేరమో కలిసిన పట్టుగా నేరమో అయ్యా వదలా. నన్నే నమ్ముకున్నాడే ఉంటారు కదా వంట కూడా పంపి వంటలు వండుతా తినుసుడి నేను తీసుకోపోతాను మహానుభావ. అయ్యా. నోటికి రుచిగా అన్ని వంటలు నీవు చేయు. ఏమి వంటలు చేయవలసిన అవసరం లేదు. నీవు వంట బ్రహ్మణకు వెళ్ళి అక్కడ వంట చేయి వారికి పెద్దగా ఉండి అక్కడ చూసుకోసారు. అందుకు పెద్దగా అవును నేను అవును. అయినా నీవు వంట చేస్తున్నావా ఇంకా ఏమైనా? ఇంకేమి చేయను వంటలు మాత్రమే కానీ ఎవరైనా మన దేశానికి వస్తే వారితో ముట్టి చేస్తా మంచిది. నీ పోటీ వారు మా చెత్త ఉండవలేను. సరే నీవు వంటకు బయలుదేరు. ఎదురా వంటకు ముట్టేను అయినా ఈ పొలముడు అవును వంట మందిరము చేయగానే అవును. అక్కడ ఎవడో వాళ్ళ కిందలతో వస్తున్నాడు. రానిపో. హలో హరి దేవదేవోత్తమ దేవత సర్వభౌమ అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకాది మధ్యాహ్నగా అయినా తిమ్మప్ప గారు స్వర్గస్థుడైనాడు. ఆ స్వర్గలోకములో వారి ఆత్మ దేవుడి దగ్గర ఒక బిడ్డై ఉండాలని, దేవుడి దగ్గర ఒక పువ్వై ఉండాలని, దేవుడి దగ్గర ఒక కొండై ఉండాలని, చిరస్థాయిగా భగవంతుని దగ్గర ఉండాలని కోరుకుంటూ శ్యామలమ్మ గారి ఇంట్లో వచ్చి చూసి ఇష్టకట్టం ఉండవాలని 100 రూపాయలు శ్యామలమ్మ గారు తన కూతురు ఈ రోజుతో మా తండ్రి గారిని మర్చిపోతా ఉన్నాము, మా తండ్రి గారిని ఈ రోజు నుంచి లాస్ట్ అయిపోయాయని చెప్పేసి ఆయన కళ్ళలో నీళ్లు పెట్టుకొని 100 రూపాయలు మా కళామండపాన్ని ఇచ్చినది. వారికి వారి కుటుంబానికి ఆ దేవదేవుడు ఆంజనేయ స్వామి, ద్రౌపది మాత, శ్రీకృష్ణ భగవానుడు అష్టైశ్వరం నుంచి ధనకనక వస్తువు అంతే చల్లగా కాకుండా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. కృష్ణాన్ని కల్పితం. మదనా సుందర
చిత్తాన్ని కల్పించాం. మంచి బహుమతులు ఇస్తున్నానని నాతో విన్నవించినాడు. అందువలన ఇది వరకు ఎన్నో రాజ్యాల యందు పాండవులను ఎదురు చూశాను. ఎక్కడా పాండవులు అగమించలేదు. దగ్గరలో విరాట రాజ్యము అనగా మత్స్య దేశం అన్నది. ఆ చోట ఏమైనా పాండవులు వచ్చున్నారేమో వెళ్ళి చూసి వచ్చేదా. అది అందరూ పెడతారే, అందరూ ముక్కుతారే. దండమ్మ దండం. అవునా నాకేమయ్యలే. బాగా పెట్టారు. నా పొలం చూపించాలి కదా వాళ్ళకి. ఇది కూడా వాళ్ళంతా దండమునే సత్యం
వేసుకునే చెట్టి కాదు, నా పేరే జగన్ చెట్టి అనుజీవనమయ్యా వీరాట గోపాల. ఓహో, నీవు జగజ్జట్టివి. అవును, నీవు వచ్చిన సమాచారము. నేను వచ్చే సమాచారమా నీ చెంత బలవంతమైనటువంటి జట్టీలు ఉన్నారని తెలిసింది. వారితో పట్టుబట్టి మల్ల యుద్ధము కావద్దయ్యా వీరాట గోపాల. ఒట్లు పడడానికి వచ్చాను మల్ల జట్టీలతో. మల్ల జట్టీలతో అవునవును, యుద్ధము చేయుటకు నేను వచ్చినావు. మల్ల యుద్ధంలో ప్రవీణుడు. అవునా? సరే, ఆస్థాన సంతోషి. వస్తావా సదా? వస్తావా? నువ్వెందుకు వస్తావు? నువ్వు వస్తావా? అంటే ఎవరో రండి రండి. ఆస్థాన సంతోషి, మన వంటశాల యందు వలలుని ప్రవేశపెట్టుము. అందరూ రండి, ఎవరు రండి, గుడ్డలు ఉన్నా. అయ్యో వదల. నేను వంట గృహంలో వంట చేస్తుంటే అద్భుతంగా తెచ్చాను. ఏం సమాచారం? అతి శీఘ్రముగా వెలిసిన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అదిగో ఆ గట్టివాడు వీడు మల్ల యుద్ధము చేయుటకు చెప్పేవాళ్ళు మళ్ళీ చేద్దాం. మల్ల యుద్ధము చేసి అతన్ని సంహరించడము. అట్లా ఏయ్ వీరికి ఎవరో తెలియదు. జగన్ చెట్టి. ఏం చెట్టి? జగన్ చెట్టేను జీమోద మౌనను నీవే బండబోయి. జట్టి దండం మొలకెల్లా నీ పేరేమి? నా పేరా బలాయి వరుణుడు. ఏం నీ పేరా? బలాయి వరుణుడు. బల్లాయి అంటే వాడి పేరు. ఏ బల్లాయి? ఏం నీ పేరేం తెలియదు? బల్లాయి కదా. వరుణుడు అన్నవాడు బల్లాయి వట్లు. ఆ? కాదా? ఏయ్! బాలే బాలే వంటల వాడ. నేను ఓడికి ఇప్పుడు పరీక్ష బాలే బాలే వంటల వాడ. తెలుసరా? ఒరే తుంట వంట ఇంట ఉండక బల్ పట్టువలే మా బోటి చెట్టీల కమ్ముతూ బండల పనితో వచ్చింది. ఒరే తిండిపోతారంట వంటల వాడ. ఈ పట్టపురాలు లేదట ఒట్టి కూతల పుయ్యనేల నాలుగు కట్టలకకు పిట్టలకకు గట్టిగా నిలిచుకొని జట్టి అని పేరు పెట్టుతున్నా. ఏక ఇంటి నామదేవ గుర్తు వేసి మరొక పేరు పెట్టుతున్నా. కట్టడి జట్టివాడా. అవునా? అవును. ఏయ్! నీవు వంటశాల ఎందు బలాయి వాడంటున్నావు. నీవు వంటశాల ఎందు ఈ విరాడుంట వంటశాల ఎందు వంట గృహమున వంటలనగా అతి రసములు, అప్పలములు, దప్పలములు, మండిగలు, సండిగలు, గారెలు, కూరలు, అప్పచ్చులు బాగా తిని మెక్కి బాగా చేసి తిని మెక్కి గాలిని దొడ్డవలే పొట్ట పెంచుకొని ఇది గడప బేట్ పగలం చెరువా ఆ డిషం నేను దగ్గర
ఇరాట నీకు చేరిండేదే ఇదేం కడుపు అంతా తిన్నట్లున్నావు ఓలమ్మ కడుపులా పాప అప్పయ్య నడవలేక పొట్ట ముందరికి పెంచుకొని ఒరే తిండి పోతరన్నా వంటలవాడ అట్టి కట్టడి ఒకరికనే ఎవరు నిద్ర వంటలు చేయిస్తూ మా ఓటి తల్లి మగలతో బండనము చేయవచ్చుట బలి బలి నిన్ను నా ఇచ్చేయను మెచ్చి ఇది ఖర్చు మాటలు కావు ఈ ముష్టిలో ఈ ముష్టిలో నిన్ను నష్ట సచ్చినిగా చేసి నా అరచేత పెట్టి కట్టి చేసిన చూడరా కట్టడి వాడా నన్నే అవును అవును చూడు ఇప్పుడు చెప్తా సీటీ కనుకొట్టి అరచేత పెట్టి రొట్టెలు కాదు వెళ్ళబోయ్ ఈ బండ పైన తన్ని ముద్దుగా చేస్తున్నరా ముద్దు గోధుమ పిండా అంటే ఇట్లా పిండి అనుకుంటువా నీ కండకు కొరిగించున్నరా కరిగి పండేది కడవ కాదు వెళ్ళబోయ్ నీ కళ్ళకు రక్తము తిరుగుతున్నరా ఇచ్చను కోడి కుండలా నీ కాళ్ళు చేతులు తిరుగుతున్నరా వీరవాదం అంటే ఇంటి కడల కాదు వెళ్ళరా నిన్ను మెత్తగా నొత్తి మడిసి వేస్తున్నరా ఓలిగా వంటింట్లో చేసే పనులు చేసే మాటలు తప్పట్లే 7 ప్యాక్ బాడీ అమ్మా నీదా రా దానికి రా వాడు వచ్చాడు ఇద్దరికి వాడు అరే వంటాలా వాడా
మగవాణి వల్ల వచ్చి ఓడిపోయి నా కాళ్ళ కింద దూరిపోతావు. నీకేం సిగ్గు మనం లేదా? ఎవరురా? నువ్వు దాటికే వాడు కదా నీకు పొద్దున అర్థం చేస్తా. ఎవరు కాదు నువ్వేనంట అడుగు. వాడే పాస్వర్డ్ లేదు. ఆయన వీడియో పట్టాడు మైసూర్ పోయి. నువ్వేరా ఓడిపోయింది? నీకేం సిగ్గు మానం ఏమి లేదా? చేస్తానమ్మా చెట్టివాడిని ఓడించాను. లేపండి రా. సరే స్వామి నేను వచ్చాను తప్ప నీకు నువ్వు దానికి వచ్చి కదా వచ్చే సమాచారం ఏమంటే మాది ఈ ఊరు కాదప్పా. మాది అసినాపుర సామ్రాజ్యము. మా రాజ్యానికి రాజు దుర్యోధన చక్రవర్తి నన్ను పిలిపించి పాండవుల అజ్ఞాతవాసం భంగపరిచి వస్తే నాకు ఊపిస్తానని చిన్న దేశాలు ఇస్తానని బహుమతులు నీకు అందుకు ఆశపడ. నీకు యుద్ధం నేర్పిస్తుంది కదా. నాకు యుద్ధం నేర్చిన గురువు కూడా పాండవులోనే ఉన్నాడు. పాండవుల పైకి నాకు యుద్ధం నేర్పిన గురువు భీమసేనుడు. గురువుకే ద్రోహం చేస్తావు కదా. గురువు ద్రోహం చేస్తే కాలం పొద్దుకే వాళ్ళ అజ్ఞాతవాసం ఏం చేసుకొని వచ్చిందవే వాళ్ళ యుద్ధం నేర్చుకుంటే గురువు పదే గురువు పదే మన దేశం వస్తుంది కదా రాజు. అట్లా ఆశపడి సొంతంగా రాలే. నేను సొంతంగా అయినా ఆ చోట ఎవరు ఆడాగత మగాగత అవతారం ఎట్లుంది తెలిసిన ఆడా కాదు కాదు పేరు చెప్పుకుంటూ వస్తా ఉన్నది. పేరు పోయారు రాలేమో మీరు